హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. వేళ వంకాయ చప్పపచ్చడి అంటారండి. ఇది బ్రాహ్మిన్ స్టైల్. అంటే మెయిన్ వంకాయ మనం ఎప్పుడు కూరలాగే కాకుండా ఇది ఇలా చేసుకుని తీసుకుంటే కనుక ఉత్తినే కూడా తినచ్చండి. సూపర్గా ఉంటుంది. మంచి వంకాయలు అయితే నల్లవు కానీ తెల్లవు కానీ ఏవైనా సరే శుభ్రంగా అలా పొయ్యి మీద కాల్చుకోవచ్చండి. మెయిన్ పూర్వం అయితే వీటిని చూడండి, మన కుంపట్లు ఉంటాయి కదా, వాటిలో కాల్చేవారు. సూపర్గా ఉండేది. ఇప్పటికీ మా మదర్ అయితే కుంపట్లోనే కాలుస్తారండి. దానికి చూడండి అలాగా పొయ్యి మీద కాల్చుకున్న వంకాయని మనం ఏంటో కొద్దిగా నూనె రాసి కాల్చుకుంటే కన్నా కవిలిపోకుండా ఉంటుంది. అది మంచి టిప్ అండి. దానికి అలా కాల్చుకున్న వాటిని తొక్క తీసేయాలండి. ఆ తొక్క తీసేయడానికి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఒక్కసారి నీళ్ళలో ముంచితే కనుక తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. దానికి చూడండి అలాగ తొక్క తీసిన తర్వాత మనం అలాగా ముద్దలా చేసుకోవాలండి. ఆ బొడ్లు తీసి పడేసిన తర్వాత ఈ ముద్దకి తాలింపు వేసుకోవాలండి. అంతేనండి, చాలా బాగుంటుంది. దీనికి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా లిటిల్ షుగర్ అండి వేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే చిన్న కెనర్ ఉంటే కనుక పోతుంది. ఎప్పుడు నేను చెప్తున్నాను కదండి, వంకాయ వాడినప్పుడల్లా చిన్న కెనర్ పోవడానికి పించ్ షుగర్ వాడుకుంటే కనుక పోతుందండి. కెనర్ ఉంటే అంటే చేదు. అది ఒక్కోసారి చెప్పలేం కదా, వంకాయ మనం వండుకునేటప్పుడు అది తిన్నప్పుడైతే ఇంకా తెలియకుండా ఉండాలంటే చిన్న పందారు వాడుకోవాలి. దానికి చూడండి గుమ్మడొడియాలండి. గుమ్మడొడియాల రెసిపీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టానండి, చూడండి తప్పకుండా. ఈ వడియాలు వేసుకుంటే కనుక తాలింపు కింద సూపర్గా ఉంటుంది వంకాయ పచ్చడి. వంకాయ పచ్చడికి చెప్పాను కదా, కాలిన దానికి అలాగ ముద్దలా చేసుకున్న తర్వాత మనం వడియాలు అయితే ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మనం తాలింపు వేస్తాం కదండి, మినపప్పు, కరివేపాకు, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఆ తాలింపులో కూడా వీటిని ముక్కలుగా చేసేసి మనం ఆ ముక్కలు కూడా వేయించి తీసుకుంటే బాగుంటుంది. అయితే ఈ తాలింపు ఎప్పుడు కూడా మనం సైడ్గా ఉంచుకుంటే బాగుంటుందండి. మనం రైస్ తినే ముందే ఈ తాలింపు కలుపుకుంటే కనుక మన పంటి కింద పడి కరకరలాడుతుందండి. క్రిస్పీగా ఉంటాయి వడియాలు కానీ ఆ తాలింపు కానీ. ఆ వంకాయ ముద్దలోకి ఇవేమో పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఈ తాలింపు అంతా వేసుకుని మనం కలిపి తీసుకుంటే చాలా బాగుంటుందండి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఈ గుమ్మిడడియాలు కూడా మనం ముక్కలుగా చేసుకుని ఆ తాలింపులో వేసుకుంటే కనుక ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. రెసిపీ చూడగానే లైక్ చేయండి. లైక్ చేస్తే కదండి 10 మందికి రీచ్ అవుతుంది. మంచి మంచి వంటకాలు, ఆరోగ్యకరమైన వంటలు, వెరీ లెస్ ఆయిల్ కన్సంప్షన్తో నేను చేసి చూపిస్తున్నాను కదా, మీరు కూడా ట్రై చేసి ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. చెప్పాను కదండి, తాలింపు అలా వేసుకుని రైస్ తీసుకునేటప్పుడు లేదంటే మిల్లెట్స్ తీసుకునేటప్పుడు ఆ పోపు అంతా కలిపి తీసుకుంటే క్రిస్పీగా, క్రంచీగా పళ్ళ కింద పడి సూపర్గా ఉంటుంది వంకాయ చప్ప పచ్చడి. దీనికి పచ్చిమిరపకాయలు కొద్దిగా పక్కన పెట్టుకుని కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి.